పాల్వాంచలోని నారాయణ పాఠశాల అధిక ఫీజులు, స్టేషనరీ పేరుతో అమ్మకాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. జిల్లా కార్యదర్శి ఎస్కే ఫహీం ఖాన్ మాట్లాడుతూ ఫీజుల నియంత్రణ చట్టాన్ని తుంగలో తొక్కుతూ లక్షల రూపాయలు దోచుకుంటున్న నారాయణ పాఠశాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు తల్లిదండ్రులను కూడా నానా పేర్లతో డబ్బులు వసూలు చేస్తూ విద్యా హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను బహిర్గతపరచాలని నోటీస్ బోర్డులో చూపించాలని పేర్కొన్నారు. జీవో నెంబర్ 42 ప్రకారం 25% రిజర్వేషన్ అమలవుతున్నది లేనది నిలదీశారు. ఎంఈఓ శ్రీమూర్తి పాఠశాల వద్ద తనిఖీలు నిర్వహించి యూనిఫామ్, స్టేషనరీ గదిని సీజ్ చేశారు. జిల్లా విద్యాశాఖ మాత్రం నిమ్ముకు నీరెత్తనట్టు వ్యవహరించడంపై ఫహీం ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై దాడులు జరిపి మూసివేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు తీవ్రంగా సాగుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నేతలు వర్క్ అజిత్, గుండాల సుజన, పవన్ సాయి, నాగేంద్రబాబు, వినయ్, వంశీ, మహేష్, కళ్యాణ్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.